హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామగంగ. ఇవాళ అక్షయ తృతీయ కదండి, అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. నేనైతే సింపుల్గా ఇంట్లో పూజ చేసుకున్నాను. అంటే 4 రోజులు అయింది ఆవకాయ పచ్చడి ముక్కలు కలిపి. ఇవాళ 5వ రోజు. ఇవాళ 5వ రోజు ఎలా కలపాలో నూనె వేసుకుని ఆయిల్ వేసుకుని చెప్తాను. అంటే ఎప్పుడు కూరలకే మేము నువ్వుల నూనె వాడతాం, మీకు చెప్తున్నాను ప్రతి వీడియోలను. దీనికి కూడా నువ్వుల నూనె వాడుతున్నాం. ఇంకా మాగాయ పచ్చడి పట్టిది అది వేరే పెడతాను మీకు. ఇది ఖచ్చితం ఈరోజు ఆవకాయ కలుపుతూ మీకు పెడతాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్లకాయని క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి, మాది మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అండి. అందరూ పట్టిది ఆవకాయ పచ్చడి ఏం పెడతారు అనుకుంటున్నారా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెడతారు కదండి. నా స్టైల్లో నేను పెడతాను. వాళ్ళ అమ్మగారు పట్టివారు, తర్వాత అమ్మమ్మ పెట్టింది, తర్వాత అమ్మమ్మ పెట్టినట్టే నేను పడుతున్నాను. ఒకసారి ఆవకాయ పచ్చడి 4వ రోజు కదా ఇది కలుపుకొని చూపెడతాను అండి. ముక్కలు ఎలా పెట్టాను అన్నది కూడా ఇందులో కలుపుతాను, ఈ వీడియోలో కలుపుతాను అండి. చూడండి. ఓకే అండి, సరే మీకు కూడా చూపెడతాను. ఇది ఎలా ఉంటాయి ఈ ఒక అరగంట ముందు నీళ్ళలో నానబెట్టేసి శుభ్రం కడిగేసి ముక్కలు కొట్టించుకోవాలి. ఈ ముక్కలు కొట్టాక కలిపేటప్పుడు చూపెడతాను. కొబ్బరి అంటే ఎలా ఉంటాయి అంటే పీసు గట్ట బాగుంటుంది టెంక, అందుకని ఎక్కువ ఇవే వాడతారు. ఇంక దొరకకపోతే ఆవకాయ పచ్చడికాయలు ఏంటాయి వాడతారు అనుకోండి. మళ్ళీ ముక్కలు కొట్టించాక అవి కలిపేటప్పుడు చూపెట్టి చాలా తక్కువ పట్టుకుంటాం పచ్చడి, ఎక్కువ తినరు. ఇవి కొత్తపల్లి కొబ్బరి అండి, మామిడికాయలు తింటారు. మామిడికాయ ముక్కలు కొలుచుకుందాం అండి. దీంతో మనకి ఏది ఉంటే వీలుగా అది కొలుసుకోవడమే. కొంచెం అంతా కొలుసుకునే అయితే 2 అయినాయా. ఇప్పుడైతే ఏది ఉంటే అదే దాంతో కొలిసేసుకోవడమే అండి. 3 4 లోటాలు అయినాయి. నేను ముక్కలు ఎక్కువ ఉన్నాయి పర్వాలేదు. నాలుగుకి 1 లోటా కారం. 5 అయినాయా, కొంచెం 5 అయినాయి. దాంతో ఒక దాంటి కారం దాంట్లో వేసేసి తెలుసుగా వేసుకుంటాం. అంటే ఒక డబ్బా ఎక్కువైన మొన్నే సరిపోతుంది. 1 లోటా కారం ఇది కలిపేద్దామే. పిండి ఆవు పిండి కలిపేసి ఇది కూడా కొంచెం ఆవు పిండి ఎంత వేయాలన్నది చెప్తాను మీకు. నేను ఆవు పిండి ఎక్కువ వేయను. ఆవు పిండి మెంతిపిండి కలిపి అందులో మెంతులు వేసాను డబ్బాలో సగం వేసి. సాల్ట్ ఇది కళ్ళుప్పు ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాం, అదే బాగుంటుంది. సాల్ట్ వేసుకునేలా ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు, కానీ కళ్ళుప్పు అయితేనే బాగుంటుందండి. సాల్ట్ కూడా ఇంతే పోసుకోవాలి. 4 గంటలకి సగం, తర్వాత మళ్ళీ 3వ రోజు కలుపుకున్నప్పుడు ఎక్కువ తక్కువలు ఉంటే వేసుకుందాం. వేసేమ్మా. ఎల్లుల్లిపాయలు ఒలుసుకున్నాయి వేసి. నేను కూరలకు కూడా నువ్వుల నూనె వాడతానని చెప్తాను. పచ్చళ్ళకైతే మీకు తెలుసు కదా, నువ్వుల నూనె వాడతాను. దీన్ని కలుపుకోవటానికి ఎంత పడుతుంది అన్నది నేను చూపెడతాను మీకు. ఓకే అండి. కొంచెం రాసుకొని ఎంత పడుతుందో మళ్ళీ 3వ రోజు కలుపుకోవచ్చు అండి. అందరూ పట్టిదే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వస్తుంది కదా. గాను నూనె అండి, నువ్వులు గాను నూనె ఉంటే అర్థం అవుతాయేమో.
3 పావు కేజీలు పడుతుంది. పావు కేజీ మొత్తం కేజీ నూనె పడుతుంది మొత్తానికి. 3 రోజులు కలుపుకుంటాం కదా, ఆ రోజు మళ్ళీ మిక్సీ పెడతాను. మొత్తం కలిసిపోయింది. నాలుగు లోటాలు అయింది. ఒక లోట పైకి వేసుకున్నాం కారం, ఒక అరలోట మెంతిపిండి ఆవుపిండి కలిపి వేసుకున్నాం. మెడిసిన్ వాడి వాళ్ళు ఎక్కువ ఆవుపిండి ఆర్డర్ అండి, వెనకాల కనివారు చిన్నప్పుడు, అదే అలవాటు. కొంచెం మెంతిపిండి కలిపి వేసుకుంటాం. కొన్ని మెంతులు వేసాను, ఒక అరలోట సాల్ట్ వేసాను, కళ్ళుప్పే మిక్సీ పట్టేసాను అండి చెప్పేసి. 3 రోజులు కలుపుకున్నప్పుడు ఉప్పు ఎక్కువ తక్కువ ఉంటే అప్పుడు ఆ రోజు కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం. తొక్కుడు పచ్చడి ముక్కలు కోసేసుకుని ఉప్పులో ఊరబెట్టుకుంటే 3వ రోజు అదే ఊటను ముక్కలను పైన ఎండబెట్టేసుకుంటే సాయంత్రం దాకా, సాయంత్రం పచ్చడి పట్టుకుంటాం. అది ఇది కూడా ఎలా కలుపుతాను, తొక్కుడు పచ్చడి పడతాను, ఈ ఆవకాయ కలపడం మళ్ళీ మీకు చేపెడతాను. ఇందులో వేసేస్తాను. రోజు కలిపేటప్పుడు ఎలా ఉంటుంది, క్లిప్ అయితే అందులో పెడతాను. దాంట్లో కొంచెం సాల్ట్ తగ్గింది కొద్దిగాను. కళ్ళుప్పు ఎండబెట్టేసి మిక్సీ పట్టేసానండి, అదే వేసాను. కొంచెం ఆయిల్ కూడా పోసేద్దాం. గరిటతో తిప్పితే ముక్క కదిలిపోద్ది అనేసి చేతితో కలుపుతున్నానండి. చేతితోనే కలుపుకోవాలి మొత్తం సాల్ట్ అడుగుది. మీరు మీ ఇంట్లో ఎలా పెట్టుకున్నారో, పట్టేలేరా పచ్చళ్ళని ఒకసారి కామెంట్లో చెప్పండి. చేతులకి కదా, మీరేం చేశారు ఈరోజు? ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఎండెక్కిపోయింది. కలిపేశాక ముక్కలకు నూనె ఇలా ఉంచుకునేలా ఉండాలి. ఇప్పుడు ముక్క కనపడకూడదు పైకి. ఆయిల్ అయితే ఎలా పోసుకోవాలి, ఇంకా పచ్చడి కలిపాక ఇంకెలా ఉంది. మీరు ఎలా పెట్టారు అన్నది నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ అండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుపుతాం. బాయ్ అండి.